ఎప్పుడైతే మన మనస్సు బలహీనపడిందో ఆటోమేటిక్గా శరీరం కూడా బలహీనమవుతుంది. కొన్ని సందర్భాల్లో నా మనసు బాగోలేదని నేను వెళ్ళలేదు, నా మనసు బాగోలేదని నేను చేయలేదు అని చెప్తుంటాం కదా. మనసు బలహీనం పడినప్పుడు మన శరీరంతో జరిగించాల్సిన క్రియలు కూడా చేయలేము, చేసినా ప్రాపర్గా చేయలేము. అందుకే అపవాది మొదటిగా నీ మనసు మీద దాడి చేస్తాడు. నీ శరీరంతో దేవుడికి చెందవలసిన మహిమను చెందనివ్వకుండా నిన్ను తప్పుదోవ పట్టిస్తాడు. ఏ విషయాలైతే నిన్ను బలహీనం చేస్తున్నాయో ఆ విషయాలను బట్టి నిన్ను నాశనానికి నడిపిస్తాడు. అందుకే దేవుడు వాక్యం హెచ్చరిస్తుంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనం, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. నిన్ను కలగజేసినవాడు, నిన్ను సృజించినవాడు, నిన్ను డిజైన్ చేసినవాడు నీ ఫ్యూచర్ని కూడా డిజైన్ చేస్తాడు. ఎప్పుడు ఇవ్వాలో, ఎప్పుడు నీకు ఏది అవసరమో ఆయనకి తెలుసు. నిన్ను బలహీనం చేసే విషయాలు నీ మనసును పెట్టుకొనక నీ హృదయమును భద్రంగా కాపాడుకో ఈ అంత్య దినాల్లో. ఆమేన్.